ఏపీలో సంచలనం లేపిన లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ పాలసీలు, అవకతవకలు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డబ్బు మళ్లింపు, ఇతర ఆర్థిక వివరాలపై విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణమోహన్, ధనుంజయ్ రెడ్డితో పాటు ఇతరుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిందితులకు చెందిన తిరుపతి, హైదరాబాద్ ఇళ్లలోనే ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. చంద్రగిరిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలకు అధికారులు చేరుకున్నారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కారిడార్లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన చెవిరెడ్డి 250 రోజులకు పైగా జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ మార్పులు, మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని, ఆ సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా మారిందని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో నిందితుల నివాసాల్లోకి కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీల రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ ఈ దాడుల ద్వారా మరిన్ని పక్కా ఆధారాలను సేకరించి నిందితులను చుట్టుముట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీలో లభించే ఎవిడెన్స్లపై సాయంత్రం ఈడీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈరోజు మరో పురోగతి వచ్చిందని చెప్పొచ్చు. నేరుగా ఈడీ అధికారులు ఈరోజు రంగంలోకి దిగడం జరిగింది. ఇటు తిరుపతి, హైదరాబాద్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ నివాసాల్లో సోదాలు ఈరోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే రాజ్ కేసిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసాల్లో, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి నివాసంలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు దేశం మళ్ళీ దేశంలోకి వచ్చాయి అని చెప్పేసి ఒక ఆరోపణ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ అనేక మందిని విచారించడం జరిగింది. దాదాపుగా 40 మందిని ఇందులో అక్యూజ్డ్గా, నిందితులుగా చేర్చడం జరిగింది. 40 మందికి సంబంధించి అనేక సాక్ష్యాలను ఇప్పటికే సిట్ సేకరించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి ఈ కేసుకు సంబంధించి A1 గా రాజ్ కేసిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా A2 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కొనసాగుతున్నారు. అలా మొత్తంగా చూసుకుంటే కనుక A5 గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా A31 గా చూసుకుంటే సజ్జల శ్రీధర్ రెడ్డి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు. అదేవిధంగా మనకి ప్రస్తుతం ధనుంజయ రెడ్డి ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నారో అతను A32 గా ఉన్నారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గా ఉన్నారు. అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాసం కూడా అదే కాబట్టి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 ఉన్నారు. పురుషోత్తం లాస్ట్ గా A40 గా పురుషోత్తం పేరు చేర్చడం జరిగింది. వీరందరూ కూడా ఒక షెల్ కంపెనీల ద్వారా, దాదాపు 6 షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు నిధులు మళ్లించారు అనేది ప్రధానంగా ఆరోపణ వచ్చింది. అది షెల్ కంపెనీలు కూడా గుర్తించడం జరిగింది. అదే సిగ్మా లాజిస్టిక్స్, అదేవిధంగా ప్రసాద్ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా ఆదాన్ డిస్టిలరీస్, అదేవిధంగా లీలా డిస్టిలరీస్, యూబీ డిస్టిలరీస్, ఇలా 6 కంపెనీల వరకు కూడా సిట్ తమ విచారణలో ఈ కంపెనీల ద్వారా చేతులు మారాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అని ఆరోపణ రావడంతో ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందో అప్పుడు ఈడీ ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. కాబట్టి ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలని సిట్ అధికారుల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ అధికారులను తీసుకున్న
ఏవైతే ఛార్జ్ షీట్ ఉంటాయో ఆ ఛార్జ్ షీట్ల ద్వారానే మొత్తంగా కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు మనం చూసుకుంటే కనుక హైదరాబాదు అదేవిధంగా తిరుపతిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు లేకపోవడంతో వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా మనకి రాజ్ పెసిరెడ్డి నివాసంలో, అదేవిధంగా విజయసాయి రెడ్డి నివాసంలో, ధనుంజయ రెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వారు సేకరించిన ఏవైతే కీలక సమాచారం ఉందో ఆ సమాచారం అంతా కూడా వాళ్ళు గుప్తంగానే ఉంచుతారు. అయితే ఒకవేళ దీనికి సంబంధించి ఏం సేకరించారన్నది వెల్లడిస్తే ఈవినింగ్ వెల్లడిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చేతులు మారాయో, అంటే నేరుగా ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించినప్పటికీ కూడా అక్కడ మనీ లావాదేవీలు జరిగాయి. ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగకుండా మనీ లావాదేవీలు జరిగాయి. తద్వారానే ఈ 3,800 కోట్ల రూపాయల కుంభకోణంకి ఆస్కారం ఏర్పడిందని చెప్పేసి కూడా సిట్ తన విచారణలో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి మొత్తం పురోగతి సాధించే దిశలోనే కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. గగనం శ్రీనివాస్, అయితే ఇప్పటికే ఎవిడెన్స్ ఏమైనా సేకరించారా, లేదంటే సేకరించాల్సిన అవసరం ఉందా? అంటే ఈడీ వన్స్ ఒకసారి మనీ లాండరింగ్ జరిగిన తర్వాత ఈడీ ప్రవేశిస్తుంది. అది సహజంగానే జరిగే ప్రక్రియ. అయితే ఈ ఈడీ సేకరించే ఆధారాలు ఏవైతుంటాయో ఆధారాలు ఏదైతే సిట్ చూపించిన ఆధారాలు కూడా చూడాల్సి ఉంటుంది. అంటే సిట్ ఏవైతే ఆధారాలు చూపించిందో ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం ప్రకారం సిట్ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయి కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఏ విధమైన క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పడం జరుగుతుందో దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ సేకరించలేదు. అయితే ఈడీ కూడా ఈ ఎవిడెన్సెస్ ఏవైతున్నాయి ఆ ఎవిడెన్స్ ఆధారంగానే సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాల్లో ఇప్పటివరకు ఏం సేకరించింది, ఏమన్నా కీలక పత్రాలు కానీ కీలక ఆధారాలు కానీ ఏమైనా దొరికాయా లేదంటే అది ఈవినింగ్ సిట్ అధికారులు బయటకు వచ్చి వెల్లడిస్తే కానీ మనం చెప్పలేము. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బెజవాడ బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించింది. కోర్టులో లిఫ్ట్ నిలిచిపోయిన ఘటనకు నిరసనగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. తక్షణమే లిఫ్ట్లు బాగు చేయించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లిఫ్ట్ బ్లాక్ కావడంతో గంటన్నర పాటు న్యాయవాదులు అందులో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో 4 న్యాయవాదులు, 2 కక్షిదారులు అందులోనే ఉండిపోయారు. గాలి అందక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాదాపు గంట సేపు నరకం చవి చూశారు. బీబీఏ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు హుటాహుటును విచ్చేసి లిఫ్ట్ను తెరిచేందుకు ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వారిలో ఒక మహిళా న్యాయవాది ఉన్నారు. ఆమె 7 నెలల గర్భిణీ కావడంతో సహచరులు ఆందోళన చెందారు. ఆక్సిజన్ పంపించి గాలి అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాంకేతిక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంతగానో కష్టపడి వారిని బయటికి తీశారు. విజయవాడ న్యాయస్థానాల సముదాయం 8 అంతస్తుల్లో ఉంది. నిత్యం వందల సంఖ్యలో కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు లిఫ్ట్లను వినియోగిస్తూ ఉంటారు. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పనిచేయడం లేదు. బీబీఏ కార్యవర్గ సభ్యులు ఈ విషయాన్ని ఇటీవలే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి వివరించారు. లిఫ్ట్లను బాగు చేయించాలని విజ్ఞప్తి చేయగా
న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. తాజాగా నిన్న ఉదయం లిఫ్ట్ ఆగిపోవడంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు నిరసనగా ఇవాళ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమస్య తీరకపోతే మరింత తీవ్రంగా దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఆకుల దీనిపైన స్పందిస్తారు. దుర్గా ప్రసాద్ చెప్పండి. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో నిన్న సాంకేతిక సమస్య కారణంగా లిఫ్ట్ ఆగిపోవడం జరిగింది. దానిలో 8 మంది ఆ సమయంలో లిఫ్ట్ లో ప్రయాణిస్తున్నారు. అందులో మొత్తంగా 4 న్యాయవాదులు అయితే ఉన్నారు. ఇంకొక మిగిలిన వాళ్ళందరూ కూడా కోర్టుకు సంబంధించి పనుల మేర కోర్టుకు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా లిఫ్ట్ లో కింది అంతస్తు నుంచి 7వ అంతస్తుకి వెళ్ళే సమయంలో 6వ అంతస్తులో లిఫ్ట్ ఆగిపోవడం జరిగింది. దాదాపు గంటన్నర పాటు లిఫ్ట్ ఆగిపోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళని సురక్షితంగా గంటన్నర పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే దానికి సంబంధించి ఈరోజు విజయవాడ న్యాయవాదులందరూ కూడా నిరాహార దీక్షలు కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో చేస్తున్నారు. వెంటనే కోర్టు కాంప్లెక్స్ లో ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటితో పాటు మౌలిక వసతులు మరోసారి కల్పించాలి, లిఫ్ట్లు బాగు చేయించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే సమస్య తీరకపోతే నిరవధిక దీక్ష కూడా దిగుతామని న్యాయవాదులు అయితే ఈరోజు ఆ దీక్షలో చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి హైకోర్టు జడ్జిని కూడా ఈరోజు ఉదయం బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి వెంటనే కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది కోర్టు కాంప్లెక్స్ కి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల నిమిత్తం లిఫ్ట్లు కానీ మిగతా అన్ని రకాల సౌకర్యాలు వినియోగిస్తూ ఉంటారు. అందువల్ల కోర్టు కాంప్లెక్స్ లో చాలా పెండింగ్ పనులు అయితే ఉన్నాయి. ఎప్పటి నుంచో కొంచెం రిస్క్ గా ఉన్నాయి. దానికి సంబంధించి ఇంతకు ముందు కూడా భారత సభ్యులు తెలియజేసినప్పుడు కూడా అలాంటి యాక్షన్ తీసుకోలేదు. తాజాగా ఈ ఘటన వెలుగు చూడడంతో మొత్తంగా అందరూ కూడా వెలుగు చూస్తారు. అయితే ఒక కోర్టు కాంప్లెక్స్ లో లిఫ్ట్ ఆగిపోవడం, లిఫ్ట్ బాగు చేయించాలి, నిరవధిక దీక్షకు దిగడం, దానికి సంబంధించి వెళ్ళి హైకోర్టు న్యాయమూర్తిని కలవడం, ఇదంతా కూడా ప్రజలకు కాస్త హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఒక లిఫ్ట్ని బాగు చేసుకుంటే చాలా చిన్న పని. సో దానికి సంబంధించి న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేపట్టి లిఫ్ట్ బాగు చేయించాలని ధర్నా చేయడం కూడా ప్రభుత్వ నెటిజన్ల నుంచి అయితే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే లిఫ్ట్ బాగు చేయించడం అనేది చాలా చిన్న పని. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే కోట్లలో ఏదైనా చేయగలదు. సో అలాంటి విషయాల్లో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రజలందరూ కూడా న్యాయం చేసే చోట ఉంది. అలాంటి ప్లేస్ లో లిఫ్ట్ బాగు చేయించండి అని చెప్పి న్యాయవాదులే స్వయంగా ధర్నాగా దిగడం అంటే ఏ విధంగా ఆ కోర్టు కాంప్లెక్స్ లో కానీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికైనా కోర్టు కాంప్లెక్స్ లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి అటు న్యాయవాదులతో పాటు ఆ సాధారణ ప్రజలు కూడా కోర్టు కాంప్లెక్స్ లో కనీస సౌకర్యాలు కావాల్సిన మౌలిక వస్తువులు కల్పించాలని కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసాద్, అంటే నిన్నైతే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి న్యాయవాదులు అయితే ఖచ్చితంగా సమస్యను పరిష్కరించాలి అని అంటున్నారు. అసలు దీని పట్ల అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? గవర్నమెంట్ కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ ఏదైతే దానికి ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉంటుంది. ఆ బిల్డింగ్ నిర్వహించే ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉంటుంది. సో దానికి సంబంధించి పెండింగ్ చాలా పనులు, ప్రభుత్వ కార్యాలయం అనగానే చాలా పెండింగ్ పనులు కనిపిస్తుంటాయి. ఆ లిఫ్ట్ల దగ్గర నుంచి చాలా మిషన్లు పనిచేయకుండా కనిపిస్తుంటాయి. సో చాలా సాంకేతిక సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. పై అధికారులకు ఎప్పటికప్పుడు అర్జీలు పెట్టుకుంటారు. అయినప్పుడు కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో కోర్టు కాంప్లెక్స్ రీసెంట్ గానే రీసెంట్ గా దాదాపు కొన్ని ఏళ్ళు అవుతుంది. అందులో అధునాతన సౌకర్యాలన్నీ కూడా కల్పించారు. కానీ కొన్ని అందులో ప్రతిరోజు ఇప్పుడు వందల మంది వినియోగించడం వల్ల చాలా ఆడైపోయాయి. లిఫ్ట్ల దగ్గర నుంచి చాలా మౌలిక సౌకర్యాలు, వాటర్ ట్యాప్ దగ్గర నుంచి, బాత్రూమ్స్ దగ్గర నుంచి చాలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి, కొన్ని సరిగా లేవు. సో అలాంటి వాటిని ఎప్పటికైనా రెక్టిఫై చేయాలి. సో నిన్న దాదాపు గంటన్నర పాటు న్యాయవాదులు అందులో ఇరుక్కుపోవడం వల్ల ఏకంగా హాస్పిటల్ నుంచి వాళ్ళని రక్షించి బయటకు తీసుకురావడం, ఇదంతా కూడా కాస్త భయం కలిగించే అంశం. సో ఫ్యూచర్ లో కూడా లిఫ్ట్ ఆగిపోయి ఒకళ్ళు ఎవరైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ లాయర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంబంధిత శాఖల అధికారులు ఆ పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా
పూర్తి చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. That's right, Prasad. Thank you for the update. 22లో ఒక 4 లిఫ్ట్లు మాకు అప్పచెప్పారు. తర్వాత ఇంకొక 3 లిఫ్ట్లు 7 లిఫ్ట్లు అప్పచెప్పడం జరిగింది. ఈ లిఫ్ట్లో ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి వాడాల్సిన లిఫ్ట్లన్నీ 4 లిఫ్ట్లు వాడేయడం జరిగింది. ఆ సర్వీస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ లిఫ్ట్లు పనిచేయట్లేదు. తర్వాత ఇచ్చిన 3 లిఫ్ట్లలో కొంతమంది న్యాయవాదులు, కొంతమంది న్యాయమూర్తులకు, కోర్టు స్టాఫ్ కానీ విభజించుకోవడం జరిగింది. గత 2-3 నెలలుగా కొన్ని లిఫ్ట్లు 7వ అంతస్తు నుంచి 4వ అంతస్తుకి జారి పడిపోవడం, అలాగే డోర్లు మూసుకుపోవడం, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉండడం, ఈ విషయాన్ని ఎన్నో పర్యాయాలు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. గత 15/4 అన్ని లిఫ్టుల్లో 3 లిఫ్ట్లు గట్టిగా మొరాయించేసరికి మేము ఎంహెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు సీజే గారిని కలవడం, అడ్మిన్ రిజిస్ట్రార్ గారిని కలవడం, వారు ఇమీడియట్ గా కొంత ఫండ్స్ రిలీజ్ చేయడం, దానిలో కొన్ని లిఫ్ట్లు బాగోవడానికి ప్రయత్నం చేశాం. కోనే లిఫ్ట్ వారు ఆ డబ్బులు రిలీజ్ అయినాయని చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యత వహించడం, వాళ్ళ నిర్లక్ష్యం మూలానే ఈ రకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం అని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. 5వ నెలలో 7వ నెలలో లిఫ్ట్లు పాడైపోయినప్పుడు దాని రెన్యువల్ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎస్టాబ్లిష్ చేసిన కోనే కంపెనీ వారా, లేకపోతే ఆ నిర్వహణ బాధ్యత చూసేటటువంటి కోర్టు వారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 8 ఫ్లోర్లకి సంబంధించిన లిఫ్ట్లో ఒక్క ఎలక్ట్రీషియన్ లేడంటే నమ్మండి, ఒక్క ఎలక్ట్రీషియన్ లేడు. ఒక కోర్టు లిఫ్ట్లకి అటెండెంట్ లేడు. దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవు. జనరేటర్ లేదు. అలాగే మాకు ఏసీలు ఉన్నాయి, ఏసీలు పనిచేయవు. దాని గురించి అడిగితే మెయింటెనెన్స్ లేదంటారు. ఈ విషయం మేము హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్లాము. గత 2 రోజులుగా మాకు 4 రోజులు పని చేయకుండానే 8 అంతస్తులు ఎక్కడం జరిగింది. అప్పుడు న్యాయవాదులు పైకి వెళ్లి పడిపోవడము, వాళ్ళని మళ్ళీ అంబులెన్స్ పిలిచి తీసుకురావడం జరిగింది. అలాగే ఇవాళ మొన్న 2 రోజులు బాయ్కాట్ చేసినప్పుడు మేము సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే 5 లిఫ్ట్లు అమల్లోకి వచ్చాయన్న ఉద్దేశంతో మేము మళ్ళా విధులకు హాజరవుతున్నాము. ఈ రోజున పొద్దున 10ంటికి ఒక లిఫ్ట్ లో 7 ఇరుక్కుపోయారు. దానిలో ఒక ప్రెగ్నెంట్ మహిళా న్యాయవాది ఉన్నారు. అందరూ 50 ఏళ్ల పైబడ్డవాళ్లే. ఒక ఆయన 70 ఏళ్ల ఆయన ఉన్నారు. 1.5 గంటల సేపు ఆ లిఫ్ట్ లో వాళ్ళు కూరుకుపోతే నాకు విషయం తెలియగానే నాకు కొంచెం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం మహదేవమ్మ 94.80 లక్షల విలువైన 753 గ్రాములు బరువు గల 7 బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలకు వీటిని దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు పండితులు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు పుట్టపర్తిలోని హిల్యూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రముఖులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పుట్టపర్తి పట్టణంలోని ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు తదితర సున్నితమైన ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామం నుంచి కడవకొల్లు వరకు జర్మన్ టెక్నాలజీతో నూతనంగా 4.80 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం రోడ్డు నాణ్యత పరిశీలించడానికి గ్రామంలో పర్యటించానని బోడే పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పెద్దపీట వేస్తున్నామని 100 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేశామని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని చెప్పారు. ₹1 అవినీతి జరిగినట్లు నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిరోధకులు ఎవరో ప్రజలందరికీ తెలుసని బోడే ప్రసాద్ వెల్లడించారు. ఆకునూరు నుంచి కడవకొల్లు పొట్లపాడు మీదుగా వచ్చే కడవకొల్లు రోడ్డుకి 5.3 కిలోమీటర్లు 4,80 లక్షల నిధులతోటి అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. ఇది కొత్త టెక్నాలజీ తోటి జియో మ్యాట్ అంటే రోడ్డు నూతనంగా నిర్మాణం చేసే రోడ్డు కింద జియో మ్యాట్ ఒక రబ్బర్ లాంటి మ్యాట్ని కింద వేసి దాని మీద దాదాపు 8 మీటర్ల వెడల్పుతోటి సైడ్ షోల్డర్స్ కానీ లేకపోతే రోడ్డు కానీ మొత్తం కానీ 8 మీటర్లు ఇది కొత్త టెక్నాలజీ తోటి జియో మ్యాట్ తోటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ మ్యాట్ వలన దాదాపు 10 సంవత్సరాల వరకు రోడ్డు నాణ్యత ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడా కూడా పాట్ హోల్స్ కానీ లేకపోతే వేసిన 2-3 సంవత్సరాలకి ముఖ్యంగా ఇది బ్లాక్ కాటన్ సాయిల్ వేసిన 2-3 సంవత్సరాలకే రోడ్డు పాడవటం కానీ ఇది కానీ అవుతా ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ తోటి ఈ యొక్క రోడ్డుని జియో మ్యాట్ ఏర్పాటు చేసి వేస్ట్ ప్లాస్టిక్ లిక్విడ్ తోటి పైన మనం వాడే తారు రోడ్డుకి వేస్ట్ ప్లాస్టిక్ లిక్విడ్ కూడా టిన్స్ తోటి తీసుకొచ్చి దాన్ని కూడా మిక్స్ చేసి ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేయబోతా ఉన్నారు. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మున్సిపాలిటీలో కానీ కొన్ని చోట్ల. ఏంటంటే అభివృద్ధి చూసి ఓవలేక కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల మేము చేసాం, ఏది టెండర్ పిలవకుండా వర్కులు చేశారు. ఎందుకనంటే ఎమర్జెన్సీని బట్టి. ఇప్పుడు కానూరే తీసుకుందాం. కానూరులో రంగాగారి విగ్రహం దగ్గర డ్రైన్ కొంత మేరకు టెండర్లు పిలవడం జరిగింది సిఆర్డిఏలో. దాని వరకు అభివృద్ధి చేసినాక కొంత చెరువు వైపున నీరు డైరెక్ట్ గా చెరువులోకి వెళ్లకుండా మళ్లించడానికి మెయిన్ రోడ్డు పూర్తి చేయాలంటే డ్రైన్ పూర్తి చేయాలి. ఒక్కొక్కసారి టెండర్లు ఖరారు కాకుండానే వర్క్ చేపిస్తాం. దానికి పెద్ద ఎత్తున ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు అజ్ఞానపు పొరల్లో నుంచి బయటికి రండి. నేను చెప్తున్నా, ఎక్కడైనా ₹1 అవినీతి జరిగిందని కాంట్రాక్ట్ వర్కులు మీరు నిరూపించండి. ముందు టెండర్ పిలవకుండా కొన్ని వర్కులు ఎమర్జెన్సీని పెట్టి చేయటం జరిగింది. దానికే గోరంతలు కొండంతలు చేసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కానూరులో కొన్ని డ్రైన్ పనులు చేస్తూ ఉన్నదాన్ని ఆపేశారు. సుమారుగా 1 నెల రోజులు మళ్ళీ లేట్ అయిపోవటం జరుగుతూ ఉంది. దానివల్ల మీకు ఒరిగేది ఏంటో మరి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు అభివృద్ధి నిరోధకులు ఎవరు అనేది ప్రజలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేశరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డితో పాటు ఇతరుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
నిందితులకు చెందిన తిరుపతి, హైదరాబాద్ ఇళ్లలోనే ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రగిరిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీలకు ఈడీ అధికారులు చేరుకున్నారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కారిడార్లలో వేచి ఉన్నారు. అయితే దాదాపు 7 గంటల నిరీక్షణ తర్వాత ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇంటి తాళం తెరవడంతో అధికారులు లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి 250 రోజులకు పైగా జైలులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. పన్నీర్ సెల్వం, చెప్పండి, అసలు ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం? గుడ్ ఆఫ్టర్నూన్. కాగానే ఏదైతే చూసుకుంటే ఏపీలో సంచలనంగా సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ నుంచి కూడా ఈడీ కూడా దూకుడుగా వ్యవహరిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా 4 చోట్ల, మొత్తం కలిపి 5 చోట్ల కూడా ఇటు ఈడీలు కూడా సోదాలు చేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో కూడా ఈ రోజు ఉదయంకే ఇక్కడ కూడా ఈడీ అధికారులు సుమారు 10 మంది మేరకు కూడా బృందంగా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి కూడా తాళాలు వేసినటువంటి సమాచారం. దీనికి సంబంధించి కూడా వాళ్ళు సంబంధించి ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సమాచారం అందించారు. వాళ్ళైతే కూడా బెంగళూరులో ఒక వివాహానికి కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకి సమాచారం అందించిన వెంటనే కాసేపటి క్రితమే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఇక్కడ ఆయన స్వగృహానికి చేరుకొని ఇటు ఆ ఇంటి తాళాలను కూడా తెరిచి ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో వాళ్ళకి కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఏదైతే సంబంధించి చూసుకుంటే గతంలోనే ఇటు సిట్ అధికారులు కూడా వీళ్ళ ఇంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో అక్కడ సంబంధించి కూడా ఎలాంటి రసీదులు కూడా, అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఎలాంటివి కూడా దొరకలేదని చెప్పి కూడా ఎన్నిదిరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఇటు ఈడీ అధికారులు కూడా ఇటు రావడం, ఈ సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం కాసేపటి క్రితమే ఈడీ సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సోదాలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అనంతరం కూడా వాళ్ళు మీడియా ముందు మాట్లాడతారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. Yes, right. Thank you for the update.